హాయ్ వాళ్ళందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆద్విక వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మేము పెద్ద పెళ్ళికి వెళ్తున్నాం. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ముందు వ్లాగ్లో. అయితే పెద్ద పెళ్ళికి పోనీకి రీజన్ ఏంటంటే బోరు కొడుతుందని పోతున్నాం. అట్నే ఆద్వికి చెప్పులు తెద్దాము. అండ్ మా అత్తమ్మకు మా ఆయనకు ఫిష్ అంటే ఇష్టం, ఫిష్ కూడా తీసుకొద్దాం అన్నట్టు. చూడు రేటెడ్ పోతాము, ఏమేం చేస్తామో కథ కథ. పొలాలని నాట్లు వేసిర్రు, చెప్పండి వేసిర్రు. ఇక పెద్ద పెళ్ళి కోడితోటే మా ఆయన ఇక బేకరీకి పోదామా అన్నాడు. పోదాంపా అని నేను అన్నా. ఎందుకంటే బయట ఫుడ్ అంటే మనకు బంగారమైనా. ఆయనతో లేక పోదామన్నాక ఆయనతో పోయినాం. మా అద్విగాడికి ఏం ఆర్డర్ చేయాలి మమ్మీ, నీకు జ్యూస్ ఆర్డర్ చేయన్నా, నీకు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయాలా అని అడుగుతుంది. ఇక పిజ్జా ఆర్డర్ చేసినాం. అది వచ్చేలోపు నా బిడ్డ ఆగులేదు. ఆయనతో ఐస్ క్రీమ్ పోయి కొనుకొచ్చుకున్నారు. తింటా అంటే అది నాకు పెట్టవారా అన్నాక ఇక పట్టని గిద్దంత ముక్క వారేసినట్టు నాకు గిద్దంత పెట్టింది. ఇక పెట్టిన మమ్మీ అని అంటుంది. అది ఏం తింటాను ఐస్ క్రీమ్ తినుడు అయిపోయింది. ఇక జ్యూస్ కావాలన్నాక ఇక బిడ్డ అన్నాక అయ్యే అవుతాడా. బటర్ స్కాచ్ షేక్ జ్యూస్ ఏదో ఆర్డర్ చేసిండు, వచ్చింది. నా బిడ్డ ఫస్ట్ టేస్ట్ చేసింది. ఇక తర్వాత నేను కొంచెం టేస్ట్ చేసిన. తర్వాత ఇక మా ఆయన కూడా టేస్ట్ చేసిండు. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఇక స్ట్రా తోటి తాగుతుంటే అది తాగత్తలేదు ఆద్వికి. మెల్లమెల్ల గిన్నెంత తాగింది. తర్వాత పిజ్జా వచ్చింది. పిజ్జా వచ్చినాక తినవానంటే ఆ పిజ్జాని చూసి ఒక రకంగా పెట్టింది ఫేస్. నాకేమో పిజ్జాని చూసి ఆ చీజ్ని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. కానీ అదేమో ఘోరంగా కాలుతుందని పక్కకి పెట్టినాయి. ఎక్కువసేపటికి అది తింటా అని పట్టింది. మళ్ళీ నాకు సాస్ వేయాలండి. సాస్ వేసినా కూడా తినలే. ఇక నేను వీళ్ళు తినేటట్లేరు కదా అని ఇక నేను తినుడు కానీ ఇస్తాను. వాళ్ళు ఇద్దరు ఇక తర్వాత మెల్లగా తింటారు. ఇక వీడియో తీద్దామని తీస్తున్నా. అదేమో అది ఏంటిది రోగ్ అంతగానం సాగుతుంది అని చూస్తుంది. చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. అది నార్మల్ చికెన్ పిజ్జానే కానీ మస్తు చీజ్ చేస్తారు ఇక్కడ, మస్తు మంచిగా ఉంటుంది. అది విడిచిపెట్టింది తాగుతాను. ఇది ఇగో పిచ్చిది కొనుక్కుంది. గన్ ఐటమ్స్ కొనిస్తే ఇది తింటాను. చెప్పు, తింటున్నాను. బేకరీ లోపలికి పోయేటప్పుడే అనుకున్నా ఈ కేకులను వీడియో తీయాలని. మంచిగా ఇట్లా రౌండ్గా తిరిగింది. వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీసే టైంకి అది తిరుగుతలేదు. తర్వాత పోదామని బయటకు వచ్చే వరకు ఇక్కడ చిన్న బుడ్డోడు కలిసిండు. ఆయన వచ్చి ఈ క్యాప్ ఓపెన్ చేయవా అక్క అని అన్నాడు. ఇక నా బిడ్డ ఓపెన్ చేయొచ్చినట్టు పెద్ద మనిషి. ఇక తర్వాత తినడం అయిపోయింది, బిల్లు కట్టినాం. తర్వాత ఇక చేపలు తీసుకుందామని, చేపలది మార్కెట్ కాదు కానీ చిన్న షాప్ ఉండే, లైవ్ చేపలు అన్నట్టు అవి. వీటిని ఇట్లా హౌస్లలో పెంచుతారట. ఫస్ట్ బొమ్మలు తీసుకుందాం అనుకున్నాం కానీ బొమ్మలకు 600 ఉన్నది. 600 అన్నాక మా ఆయన ఈ రవ్వలు తీసుకుందాం, కొంచెం తక్కువ ఉంటాయి, కొంచెం కిలోకు కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు తీసుకుంటాడు. మాది నాకన్నా ఎక్కువ చెప్తుంది. హాయ్ గాయ్స్, మేము చేపలు తీసుకొని వచ్చినాము అంటాను. ఇక చేపలు తీసుకుని అయిపోయాక నెక్స్ట్ ఇక
ఇక్కడ చెరువు అని అంటారు పెద్దపల్లిలా. చెరువు కాడ ఫేమస్ అన్నట్టు పార్క్ మంచిగా ఉంటుంది, అన్ని రకాలుగా ఆడుకోవచ్చు పిల్లలకు, బోటింగ్ ఉంటుంది. కొద్దిసేపు ఆడిపిద్దాం, ఇప్పుడే అత్తమ్మ రాదు కదా, అత్తమ్మ వచ్చే టైం వరకు ఇంటికి పోవచ్చు అని కొద్దిసేపు ఎండకు నీరు పడతాను. ఏమైంది నీ ఫిష్లో కూడా ముందు ఇక అట్లా చూసుకుంటా ప్లే గ్రౌండ్ మొక్కన పోయాను. ఇక వాళ్ళిద్దరు ఆడుకుంటారు, నేను ఒక్కడ కూర్చునే నాతో అయితే లేదని ఇక నాన్న ఆడిపిస్తాను, బిడ్డ ఆడుతుంది. ఇక కోసేపు ఆడింది. తర్వాత ఇక మమ్మీ నువ్వు కూడా ఆడుతురా ప్లీజ్ ప్లీజ్ అన్నాక పోయినా. అక్కడ జనాలకు ఎవరు లేరు, అందుకనే జారిన. ఎవరైనా ఉంటే మనకు మొహమాటం కదా, అది జారుతా అంటే ఇట్లా ఈ వేడికి ప్లాస్టిక్ హీట్ అయ్యి కొంచెం ఇట్లా ఎర్త్లాగా వచ్చుడు. నేను ఇంటి చీమ ఊడుతుందిరా అని చూసుకున్నా, కానీ కాదు ఎర్త్ వస్తుందని మా ఆయన తర్వాత చెప్తాడు. మరి జారే ముందే చెప్తే అయిపోవు కదా అని అంటే, ఒకసారి నువ్వు ఎట్లా ఏమంటావా అని చూద్దామని చూసినా అని అంటాడు. నేను జారా అని ఆద్రి ఒక్కదాని అందులోకెళ్ళి జారు అంటాను. మరి ఆమెకి ఏమనిపించలేదు, సప్పుడేకనే ఉన్నది. ఇక కోసేపు ఆడిపించిన తర్వాత మళ్ళీ ఒక్క రౌండ్ జారుడు, జారు మమ్మీ ప్లీజ్ అన్నాక ఇద్దరం కలిసి జారినాం. ఇక అట్లనే వీడియో కూడా అవుతుంది అన్నట్టు జారినాం. తర్వాత వాళ్ళిద్దరు అక్కడ ఆడిపిస్తాడు అలా నాన్న. నేనేమో ఇక్కడ మంచిగా ఉయ్యాలుకుంటా రీల్ తీద్దామనుకున్నా, కానీ ఆ ఊరుకుంటా ఫోన్ పట్టుకుంటే భయమే అయింది. తర్వాత మా అద్దెగాని వీడియో తీరా అంటే మొత్తం షేక్ చేసింది. ఇక తర్వాత మా ఆయన వీడియో తీసిండు, లాంగ్ వీడియో తీయమంటే షార్ట్ తీసిండు. ఏదో సరే ఉండనిలే మెమరీ లాగా ఉండిపోతుంది అన్నట్టు ఉంచిన. అట్లా ఒక్కదాన్ని ఉయ్యాలనుకుంటుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మస్తు రోజులకు ఉయ్యాలు కూడా ఎప్పుడు పోయినా ఎవరో ఒకరు ఉంటారు. ఆ రోజు ఎందుకు పండగ కదా ఎవ్వరు లేరు. తర్వాత ఇక బోట్ ఎక్కినాం. ఇక ఇంటికి పోదామని బయలుదేరేసరికి బోట్లో కొందరు కూర్చున్నారు. బోట్ పోతుంది అనగానే ఇక అది ఎక్కుదామారా అంటే ఎక్కుదామన్నది. ఇక బోట్ ఎక్కినాక ఇక అది సంబరం చూడాలి, డ్యాన్స్ చేసుడు ఇది అది అన్ని డౌట్లు అడుగుడు. మస్తు ఎంజాయ్ చేసింది చూడరు. ఇక అందరు ఉన్నారా? అందరికి హాయ్ చెప్పు. నేను కూర్చుని పెట్టుకో, భయపడదా? అన్ను ఫస్ట్ ఒక రౌండ్కి వీడియోలు తీసుకున్నకే సరిపోయింది. ఇక వీడియోలు అన్నీ తీసిన అంటే రెండు రౌండ్లు వేసారు అన్నట్టు చెరువులో. ఇక అది అంటే అది పెద్దగా నుంచి బోటింగ్ చేసుడు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఆమె ఎంజాయ్మెంట్ కూడా లేవు. నాన్న వాటర్ వచ్చినాయి పట్టుకో అనుడు. మస్తు ఎంజాయ్ చేసింది. దాని వాల్యూ అందరూ పైన ఆమె ఎంజాయ్మెంట్ చూస్తే మస్తు హ్యాపీగా అనిపించింది. ఎక్కినందుకు ఆమె సంబరపడుతుందిరా అనుకున్నాం. అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో ఏం చేసినామో నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.